నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము సెలెక్టెడ్ డాగ్ ఫంక్షన్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్టెడ్ డాగ్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక మెజర్ తీసుకున్నాను. మెజర్ నేమ్ వచ్చేసి సెలెక్టెడ్ వాల్యూ అని ఇచ్చాను. సో సెలెక్టెడ్ వాల్యూ అనే డాగ్ ఫంక్షన్ చూడండి, సెలెక్ట్ చేసుకున్నాను. రిటర్న్స్ ద వాల్యూ when there is only one value in the specified column, otherwise returns the alternate result. ఓకే, ఇప్పుడు నాకేంటంటే సెలెక్టెడ్ వాల్యూ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ బేస్ చేసుకొని ఎలా తింటారో తెలుస్తున్నాం. ఇక్కడ ఏముంది సింటాక్స్, మరి పైన ఉన్న సింటాక్స్ అంటారు. ఈ సింటాక్స్ సెలెక్టెడ్ వాల్యూ, మనకు సెలెక్టెడ్ వాల్యూలో ఏది రావాలా, నేనేం చేసినా నాకు కంట్రీ అని రావాలా, కమా ఆల్టర్నేట్ రిజల్ట్ అంటే మనం సెలెక్ట్ చేసిన దానికి మాత్రం ఈ యొక్క కంట్రీలో ఏ కంట్రీ ఉందో డిస్ప్లే చేస్తుంది. తర్వాత మరి మనం ఏం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనకి డిస్ప్లే చేయాలి కదా. నేనేం చేస్తున్నా, లక్ష్మి అని డిస్ప్లే కావాలా ఏం సెలెక్ట్ చేసుకోకుంటే. ఓకే, షాంపిల్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక కర్డ్ తీసుకొని సెలెక్టెడ్ వాల్యూని సెలెక్ట్ చేయగానే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మి అని డిస్ప్లే చేసినది. ఇప్పుడు ఏంటంటే ఒక స్లైసర్ తీసుకొని కంట్రీస్ వైజ్ సెలెక్ట్ చేసుకున్న కొద్దీ మనకు అన్ని కంట్రీస్ నేమ్స్ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఇది సింటాక్స్ బేస్ చేసుకొని మనము ఇలా డిస్ప్లే చేయవచ్చు. మరి రియల్ టైంలో మనకి ఇలాగే ఉపయోగపడతాయా అంటే కాదండి. సో మనము రియల్ టైంలో చూసుకున్నట్లయితే దీన్ని చాలా విధాలుగా యూజ్ చేయవచ్చు. నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, నేను ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఒక మెజర్ క్రియేట్ చేయడం జరిగినది. ఓకే, ఆ మెజర్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కాకపోతే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డిసెంబర్ అని ఉన్నది చూడండి, డిసెంబర్ అని ఉన్నది. ఈ డిసెంబర్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ డిసెంబర్ వరకు మొత్తం కౌంట్ చేసి మొత్తం ఎంత సేల్స్నే చూపించాలి. ఇప్పుడు నవంబర్ ఉంది, ఈ నవంబర్ సెలెక్ట్ చేయగానే ఈ నవంబర్ నుంచి ఈ నవంబర్ 12 మంత్స్కి సమ్ ఆఫ్ చూపించాలి ఇక్కడ. అంటే ఇప్పుడు నేను ఏం చేసిన, సాటర్డే సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నవంబర్ నుంచి సెలెక్ట్ చేసుకోగానే లాస్ట్ నవంబర్ 12 మంత్స్కి వచ్చేస్తుంది. అదే ఇప్పుడు నేను 2014 మండే సెలెక్ట్ చేసుకోగానే 2014 డిసెంబర్ సెలెక్ట్ చేసుకోగానే 92 మిలియన్స్ వస్తుంది. మరి ఇది ఎలా వస్తుంది, కరెక్ట్గా రన్ అవుతుందా, ఎలా చెక్ చేసుకోవాలంటే పేజ్ 3లో చూడండి, నేను ఆల్రెడీ ఒక స్లైసర్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనకేంటంటే లాస్ట్ 12 మంత్స్ కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చూడండి, ఎగ్జాక్ట్ 12 కింద వచ్చింది మనకు 92.31 మిలియన్స్. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 92.3 మిలియన్స్. ఇదే విధంగా నవంబర్ సెలెక్ట్ చేసుకోగానే చూడండి 85 మిలియన్స్ వస్తుంది. అదే చూద్దాం మరి ఇందులో కూడా. సో డిసెంబర్ చేసుకొని నవంబర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తుంది, 85.68 మిలియన్స్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం సెలెక్షన్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఒక సెలెక్షన్ చేయగానే ఈ యొక్క 6 మంత్, ఇప్పుడు ఈ యొక్క డిసెంబర్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా 3 మంత్స్ సేల్స్ చూపించడం కానీ, 6 మంత్స్ సేల్ చూపించడం కానీ, 12 మంత్స్ సేల్ చూపించడం కానీ మనకు రియల్ టైంలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి ఫంక్షన్స్ మనము ఎలా రాస్తాము, మరి ఎలా చేస్తాము అనేది మనము నెక్స్ట్ క్లాస్, మనం ఫర్దర్ క్లాసెస్లో చెప్పుకుందాము. ప్రస్తుతానికైతే మీరు ఈ యొక్క సెలెక్టెడ్ వాల్యూ సింటాక్స్ బేస్ చేసుకొని రాయండి. రాసిన తర్వాత కూడా మీరు ఈ యొక్క ఫంక్షన్ కూడా మీరు ఇది సెలెక్ట్ చేయగానే 3 మంత్స్ రావడం, 6 మంత్స్ రావడం ఎలా వస్తుందో ట్రై చేయండి. ఓకే, కింద ఇంకా ఎటువంటి ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, నా నంబర్ చూసి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.